భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని బిఎస్ రామయ్య నగరంలో దారుణం జరిగింది. సబ్కా రమేష్ అనే వ్యక్తిని ఆగంతకులు విచక్షణ రహితంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. రాత్రి వేళ ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో 5గురు గుర్తు తెలియని వ్యక్తులు నల్లని దుస్తులు ముసుగులు ధరించి కరెంటు వైర్లు కట్ చేసి చీకటిలో రమేష్ పై దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తర్వాత అనంతరం అడవిలోకి పారిపోయినట్లు రమేష్ చిన్న భార్య లక్ష్మి చెబుతోంది. రమేష్ స్వగ్రామం బీజాపూర్ జిల్లా పెదగెల్లేరు. రమేష్ కు 2 భార్యలు, పిల్లలు. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరుగుతుందా లేక మరేదైనా కారణమా అనే కోణంలో చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 5గురు ఎట్లా చంపారు? కత్తితో పొడి చంపారా? ఎక్కడ పడుతుంది మీ ఆయన? వాళ్ళు ఎవరో గుర్తుపెట్టారా? గుర్తులేదు. వాళ్ళిద్దరు అనుకుంటే నేను అనుకున్నా. ఒక ఆయన వచ్చి లైట్ వైర్ ఉంది కదా, వైర్కి మొత్తం తీసేసి బయట వచ్చి నేను కర్రతో కొట్టింది. 4 అయితే కత్తితో ఒక్కళ్ళు పట్టుకున్నారట. 3 కొట్టిండు, ఒక్కళ్ళు వీడికి వస్తుంది వచ్చి వైర్ తీసింది. తెలియదు, మొత్తం కప్పుకున్నారు కదా. ఆయుధాలకి చిన్న కత్తులు, మేము ఆయుధాలు లేదు కానీ కత్తులు కత్తితో కుట్టింది.